మిస్టర్ అధీరానందన్ మొదటి భాగం. ఎలా ఉన్నారు? నడుస్తున్నవాడే వెనక్కి తిరిగి చూసి అతడి వైపు తీక్షణంగా చూసి మరలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అతడు. ఆ వ్యక్తి పరుగులాంటి నడకతో వెనకే వెళ్ళి అతడి వేగాన్ని అందుకోలేక ఆయాసపడుతున్నాడు. సార్, దూరం జరగండి, ఆయన పక్కనే ఎవరూ నడవటానికి వీల్లేదు. ప్లీజ్ 2 నిమిషాలు, ఆయన కలవడానికి ఎంతో కాలం నుండి ఎదురు చూస్తున్నాను. ఒకే ఒక అవకాశం వచ్చింది, ప్లీజ్. నో సార్, వెళ్ళండి అని అతను జబ్బలు పట్టుకుని వెనక్కి లాగారు సెక్యూరిటీ. సార్, ప్లీజ్ సార్, ఒక్క నిమిషం టైం ఇవ్వండి ప్లీజ్. ఎన్నో నెలల తర్వాత నాకు ఈ అవకాశం వచ్చింది. దయచేసి నేను చెప్పే ఒక్క మాట వినండి అని అరుస్తూ ఉన్నాడు అతడు. చుట్టూ గ్రౌండ్లో ఎక్సర్సైజ్ చేస్తున్న చాలామంది వీరి వైపే చూస్తున్నారు. సార్, నేను వేద గురించి మాట్లాడేందుకు వచ్చాను. వెళ్తున్న వాడే వెనక్కి తిరిగి ఆయన వైపు చూశాడు. సెక్యూరిటీకి దూరం జరగమని చేతితోనే సైగ చేశాడు. వేదాని నువ్వు చూసావా అన్నాడు ఆయన కాలర్ పట్టుకుని. అది కాదు సార్. వేద ఎక్కడుంది, చూసావా తనని? లేదు సార్, కానీ నేను చెప్పేది ఒకసారి వినండి ప్లీజ్. తనని కారులో ఎక్కించండి అని నేరుగా కారులో కూర్చున్నాడు అతడు. అది కారు కాదు, ఎంతో విశాలంగా ఎంతో లగ్జరీగా ఉంది. సెక్యూరిటీ ఆయన్ని తీసుకుని వచ్చి తన ముందు కూర్చోబెట్టారు. ఆ కారు కదిలింది. దాని వెనుక 4 కార్లు, ముందు 2 కార్లు కదిలాయి. ఏం చెప్పాలి చెప్పండి? ఇల్లు రావడానికి 7 నిమిషాల సమయం. నా దగ్గర మీకోసం ఉంది, అది మాత్రమే. చాలా థ్యాంక్స్ సార్. వేద మీకోసం ఎంతగానో తప్పించింది. ఆ తపనలోనే చనిపోయిందని నాకు తెలిసింది. తను చనిపోయాక ఆ గదికి ఎవరూ వెళ్ళలేదు. కానీ ఈ ఉత్తరం దొరికింది అని పాకెట్లో నుండి తీసి ఇచ్చాడు ఆ వ్యక్తి. దీనిలో మీ పేరు ఉండటంతో మీకు ఇవ్వాలని ఎంతగానో నేను తిరిగాను, కానీ మిమ్మల్ని కలవటానికి వీలు పడలేదు. ఎందుకో అతగాడి చేతులు వణికాయి ఆ ఉత్తరం తీసుకునేటప్పుడు. కానీ తీసుకొని గట్టిగా నులిమాడు. వేద చనిపోయింది అని ఎంతమంది చెప్పినా నేను ఏడానుడు నమ్మలేదు. కానీ ఈరోజు మీరు కూడా ఈ మాట అంటుంటే నమ్మలేకపోతున్నాను. వేద చనిపోయి ఉండదు, వేద బ్రతికే ఉంది. సార్, మేము గుండెను రాయి చేసుకుని ఒక్కో రోజు దిగమింగుకుంటూ బ్రతుకుతున్నాం జీవోత్సవంలా. మీకు నేను ధైర్యం ఇచ్చే పరిస్థితుల్లో లేను. తను ఆఖరి కోరిక ఇది మీకు చేరడం అనిపించింది, అందుకే ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. ఇక నేను వెళ్తాను. బాబు, కారాపు. ఆగండి, ఈ డబ్బు తీసుకోండి, మీకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వాడుకోండి అన్నాడు ఒక బ్యాగ్ ఆయన ముందు పెట్టి. వద్దు, నేను డబ్బు కోసం రాలేదు, నేను వెళ్తాను అన్నాడు ఆయన కారు దిగుతూ. కారు కదిలింది. ఆయన దూరం కరుమరుగు అయ్యాడు. తన చేతిలో ఉన్న ఉత్తరం వణుకుతున్న చేతులతో తెరిచి చూశాడు. అక్కడక్కడ ఉన్న రక్తపు మరకలు చూసి అతడు గుండెల్లో అగ్నిపర్వతం రేగింది. ఉత్తరం మొదలు పెడుతూ, అధీరా, నా చావు వార్త విని ఇకనైనా నువ్వు సంతోషంగా ఉంటావు అనుకుంటాను అని ఉండటం చూసి ఒక్కసారిగా అధీరా చేతులు వణుకుతూ కాలం జారిపోయింది 6 ఏళ్ళు వెనక్కి. అధీరా అంటూ వెనక్కి తిరిగి చూశాడు. ఏంట్రా ఇంకా ఇలాగే ఉన్నావు? ఇంకెలా ఉండాలి? పద అధీరా, రెడీ అవ్వు, కమాన్. ఇట్స్ టూ బోరింగ్ రా, ప్లీజ్ నన్ను వదిలే ధీరు, నా బంగారం కదూ. గేమ్ చూడు, మధ్యలో ఉంది, ప్లీజ్. అబ్బా, నీ గేమ్స్ ఆపు, ఇట్స్ యువర్ ఈవెంట్ రా, ప్లీజ్ పద. ఏంటోరా నీ నస అంటూ లేచాడు అధీరా. ఇదిగో టవల్ అంటూ అధీరాని వాష్రూమ్కి తోశాడు ధీరజ్. ధీరు బయటకు వెళ్ళి అరేంజ్మెంట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసి ఫోటోలు తీసుకొని వచ్చేలోగా అధీరా స్నానం చేసి వచ్చి మళ్ళీ గేమ్ ఆడుతూ ఉండటంతో చెంపపై ఒక్కటేసి, టూ మచ్ ఆది, ఎక్కువ చేయకు అంటూ చెవి పట్టుకొని లాగి షర్ట్ బటన్స్ పెట్టి సూట్ వేశాడు. నేనేం పెళ్లి కొడుకును కాదు, అయినా గట్టిగా కొట్టావు అన్నాడు అధీరా చెంప పట్టుకొని. తప్పులేదు, కమాన్ లెట్స్ గో అన్నాడు చేయి పట్టుకొని. ఏంటో వీడి నస అంటూ బయటికి కదిలాడు అధీరా. లెట్స్ గివ్ హిమ్ అ గ్రాండ్ వెల్కమ్ మిస్టర్ అధీరానందన్. గో అన్నాడు ధీరు ముందుకు తోసి. అయ్యాక నీకుంది అని గుసగుసగా చెప్పి స్టేజ్ పైకి వెళ్ళాడు అధీరా. ఆడిటోరియం అంతా చప్పట్లతో మారుమ్రోగింది. అవి చాలాసేపు ఆగలేదు. మిస్టర్ అధీరా మన యూనివర్సిటీలో ఉండటం మనం అందరం ఎంతో గర్వంగా ఫీల్ అవ్వాలి. జూనియర్స్ మీరు అందరూ తనని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. చదువులో టాపర్ అలా అని తన కళని వదిలిపెట్టలేదు. ఈరోజు మన ఇండియా క్రికెట్ టీంకి సెలెక్ట్ అవ్వడం ఎంతో గర్వకారణంగా ఉంది. నేను తన ఫిజిక్స్ లెక్చరర్, చాలా గర్వంగా ఉంది తనకి ఈ ఫంక్షన్ చేయడం. ప్లీజ్ మాట్లాడండి అన్నాడు ఆయన అధీరా చేతికి మైకిచ్చి. మీరు ఫంక్షన్ చేసి నేను స్టేజ్ మీద నిలబడినట్టుగా ఆయన వర్ణించినంత గొప్పగా నా జీవితం లేదు. నా జీవితంలో పుట్టిన క్షణం నుండి కూడా నేను దురదృష్టవంతుణ్ణి అని గట్టిగా నమ్మించింది ఈ సమాజం. నా తల్లి నన్ను కని చనిపోయింది, మా నాన్న తాగి చనిపోయారు.
రెండూ నాకు సంబంధం లేనివైనా కారణం మాత్రం నేను అని చూపించింది ఈ సమాజం. అనాథాశ్రమంలో పెరిగాను. నా తోటి వాళ్ళ అన్నం కూడా నా నుండి లాక్కున్నారు. మూలన పోయి కూర్చునేవాడిని ఏడుస్తూ. అలా నా చిన్నప్పటి నుండి నన్ను అణిచివేశారు. ఈ క్రికెట్ నన్నుగా గుర్తించింది, నాకు ఒక గుర్తింపునిచ్చింది. అదిగో నా ఫ్రెండ్ ధీరజ్. ఫ్రెండ్ కాదు, నా అన్న. చాలా బాగా బలిసిన వాళ్ళు అన్నాడు నవ్వుతూ. తనే నాకు ఒక బ్యాట్ ఇచ్చాడు. ఆ బ్యాట్ పట్టుకున్న ఆ క్షణం నన్ను ఏడిపించిన ప్రతి ఒక్కరిని తలుచుకున్నాను నేను. ఒక్క బాల్ కూడా బౌండరీ దాటకుండా ఆగలేదు. ఆ రోజు మొదలైంది నాకు ఈ పిచ్చి. నా స్పాన్సర్, నా ఫ్రెండ్, నా బ్రదర్, నాకు అమ్మ నాన్న అన్నీ ధీరజే. సో ఇవి ఏమున్నా నాదేం లేదు, మొత్తం తనదే అంటూ చేయి పట్టుకొని ధీరజ్ని స్టేజ్ పైకి లాక్కొని వచ్చాడు అధీర. అందరూ చప్పట్లు కొట్టారు. దయచేసి కుళ్ళుకోకండి, ఇలాంటి వాడు మీకు చచ్చినా దొరకడు. సార్ తనకే చేయండి సత్కారం అంటూ అక్కడి నుండి పరుగు పెట్టి వెళ్ళిపోయాడు అధీర. ధీరజ్కి ఒళ్ళు మండింది. ఇలా ఇరికించి వెళ్ళాడు ఈ దరిద్రుడు అంటూ, సార్ ఐఎమ్ సో సారీ, ప్లీజ్ అందరికీ డిన్నర్ అరేంజ్ చేశాను, మీరు కానివ్వండి, ఐఎమ్ సో సారీ అని మళ్ళీ చెప్తూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అధీర. సారీ ధీరజ్. వెంటనే తన ఫోన్ తీసుకొని కాల్ చేస్తూనే ఉన్నాడు, కానీ ఎత్తనే లేదు అధీర. దాంతో లొకేషన్ చూసి వెంటనే తన కారులో అక్కడి నుండి బయలుదేరాడు. లొకేషన్కి చేరుకొని వెంటనే తన వాటర్ బాటిల్ తీసుకొని పరుగున అధీర దగ్గరకు చేరుకున్నాడు ధీరజ్. అధీర అస్తమిస్తున్న సూర్యుని చూస్తూ బీర్ తాగుతూ ఉన్నాడు. ధీరజ్ అది లాక్కొని వాటర్ బాటిల్ చేతిలో పెట్టాడు. అధీర ధీరజ్ని చూసి, ఇంత ఫాస్ట్గా ఎలా వచ్చావురా, ఒక్క బాటిల్ కూడా తాగలేదు, అంతా నా కర్మ అన్నాడు నీళ్ళు తాగుతూ. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతావా అది? ఇది నీకు కరెక్ట్ అనిపిస్తుందా? నాన్న లేరా నీకు? అనాథవా? నేను బలిసిన వాడినా? నీకేమైనా బుద్ధుందా? చిన్నప్పుడు అమ్మ చేసింది ఒకటే కూర్చొని ఉన్నావని పక్కన కూర్చొని నీ లంచ్ బాక్స్ లేదని ఆవకాయ అన్నం నీకు నా సొట్టలు పోయిన స్టీల్ బాక్స్ మూతలో వేసి ఇచ్చాను. అప్పుడు తగులుకున్నావు జిడ్డుగా, వదిలితేగా నువ్వు నన్ను. అప్పటి నుండి నన్ను నా కుటుంబాన్ని పోషిస్తూ అట్టు పెట్టుకుని ఉన్నావు, వదిలేరా నన్ను అంటే కూడా. రే చంపుతా, నన్ను వదిలిపోతావా నువ్వు అన్నాడు ఆది కోపంగా. ఆది కోపం తెలిసిన వాడు కావటంతో సరే సారీ అన్నాడు ధీరజ్. దీనికే సారీ, నువ్వు చెప్పిన అబద్ధాలకు కాదు. అంకుల్కి తెలిస్తే ఎంత బాధపడతారా? ఎందుకు ఇలా చేస్తావు నువ్వు? నా బాబు ఎవడని ఎవడికి తెలుసురా? ఆయనేగా అనాథను రాయించాడు, దూరంగా పెంచుతున్నాడు. అలా చెప్పక ఆయన ఎందుకు నేను అలా పెంచుతున్నాడో నీకు తెలియదా? మిస్టర్ అధీరానందన్ మొదటి భాగం పూర్తయింది. తర్వాతి భాగం రేపు వస్తుంది. మిస్టర్ అధీరానందన్ సెకండ్ పార్ట్ రేపు కలుస్తాను. బాయ్ బాయ్, సీ యూ.